నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని శ్రీవారి సముద్రంలోని లక్ష్మీదేవమ్మ తూములో మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఇక తూము ఐరన్ రాడ్ విరిగిపడడంతో 3 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. 100 ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. సమస్యపై మంత్రి జూపల్లి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక మంత్రి ఆదేశాలతో 2 రోజులుగా రిపేర్లు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో వైజాగ్ నుంచి గజ ఈతకాలను పిలిచి తూములోకి దింపి మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు ఇరిగేషన్ అధికారులు. కింద ఆయకట్టు రైతుల వల్ల కలిసి పొలాలకు నీళ్లు లేక ఎండిపోతుండే. అధికారులు వస్తున్నారు, పోతున్నారు, కాలేదు. దీని అధికారులు సవ్యంగా చేసి మాజీ సర్పంచ్ దానికి రైతులమందరం పోయినాం, కలిసి మాట్లాడి అన్నుంటి జూపెల్లి సార్ దగ్గరికి పోయినాం. సారు వీళ్ళ అధికారులకు చేసిండ్రు, అధికారులు వచ్చిండ్రు, చూస్తున్నారు, ఏమి కాలేదు. ఇంకా దీని మీద చర్యలు తీసుకోవాలి. చేనులు ఎండిపోతున్నాయి. మరి శ్రీవారి సముద్రం కింద నాకు 4 ఎకరాలు ఉంది. వరి నాటం 4 నెలల. శ్రీవారి సముద్రం లక్ష్మీదేవి తూముకు గుండు కింద పడిపోతే పోయిన శుక్రవారం పడిపోతే పై అధికారులకు గ్రామ సర్పంచ్ చెప్పుకుంటే పై అధికారులకు ఫోన్లు చేసి మంత్రి ద్వారా ఫోన్లు చేసి చెప్తే వచ్చిండ్రు. అది పని అయితే లేదు. వారం రోజులు ఆ నీళ్ళు లేక ఎండిపోతున్నాయి. దీన్ని మాకు అందరూ రైతులకు మంచి చేయగలరని మనవి చేసుకుంటాం. ఈ సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మెయింటెనెన్స్ చూస్తూ ఉంటాను నేను. ఈ 3 రోజుల క్రితము కింద ఈ లక్ష్మీదేవమ్మ తూము అనేది ప్లంబ్ పడిపోయి వాటర్ సరఫరా ఆగిపోయింది. దీని కింద 900 ఎకరాల ఆయకట్టు ఉన్నది. సో రైతులు మాకు ఈ విషయం చెప్పడం వల్ల ఇమ్మీడియట్ యాక్షన్ స్టార్ట్ చేసేసి ఈ వర్క్ అయితే మెయింటెనెన్స్ కింద ఈ వర్క్ రిపేర్ అయ్యే ప్రోగ్రామ్ పెట్టినాము. మా రాడ్ బయటికి తీసేసి వెల్డింగ్ చేపించి మళ్ళీ కొత్త రాడ్ పెట్టాము. ప్లంబ్ కొంచెం రావడం కష్టం వల్ల వైజాగ్ నుంచి డైవింగ్ టీం కూడా తీసుకొచ్చేసి ఈ రిపేర్ మెయింటెనెన్స్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. త్వరలో ఈ మెయింటెనెన్స్ చేపించేసి ఈ వాటర్ ఇచ్చే ప్రోగ్రామ్, రెస్టోర్ చేసే ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ పెట్టినామండి. ఈ గారి పర్యవేక్షణ 24/7 ఈ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ వర్క్ను 100% కంప్లీట్ చేసే బాధ్యత తీసుకున్నాము. రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గ్రామం నుంచి రైతుల కూడా సహకారం మాకు 100% ఉన్నది. ఈ వర్క్ను 100% కంప్లీట్ చేసే బాధ్యత తీసుకున్నామండి.